దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అడ్వెంచర్స్ గురించి మీకు తెలుసా? ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ పై బ్యాన్ పడింది. చాలా మంది ప్రముఖ నేతలను జైల్లో పెట్టేవారు. అప్పట్లో ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఉన్న మోదీ ఎన్నో అండర్ గ్రౌండ్ ఆపరేషన్స్ ని సక్సెస్ఫుల్ గా చేపట్టారు. పోలీసులకు చిక్కకుండా మారువేషాల్లో తిరుగుతూ ఆర్ఎస్ఎస్ కి సాయం చేసేవారు. ఓసారి సర్దార్జీగా, ఇంకోసారి సన్యాసిగా తన వేషాన్ని మార్చుకుని ప్రముఖ నేతలను సేఫ్ హౌసెస్ కి తరలించేవారు. బ్యాండ్ లిటరేచర్స్ ని ప్రింట్ చేయడంతో పాటు వాటిని సర్క్యులేట్ చేసి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. ఎమర్జెన్సీ సమయంలో సర్దార్జీ వేషంలో ఉన్న మోదీ తన ఇంట్లో కొంతకాలం ఉన్నారని గుజరాత్ కి చెందిన రోహిత్ అగర్వాల్ చెప్పారు. ఓసారి సర్దార్జీగా మోదీ వేషం వేసుకుని బయటకెళ్లారు. అప్పుడే ఓ పోలీస్ ఆయన్ని అడ్డుకున్నాడు. నరేంద్ర మోదీ అనే వ్యక్తి ఎక్కడుంటాడు అని ప్రశ్నించాడు. నాకు తెలీదు అని చెప్పి వెళ్లిపోయారు మోదీ. పోలీసులే కాదు, మోదీ మారువేషాలు చూసి మేం కూడా ఒక్కోసారి గుర్తుపట్టలేకపోయేవాళ్లం అని రోహిత్ అన్నారు. మోదీ సేవలను ఆర్ఎస్ఎస్ గుర్తించింది. ఆయనిక వెనక్కి తిరిగి చూసుకోలేదు.